ఎట్లుండబోతుంది రాష్ట్రంలో? ఇక ఇప్పటి నుంచి కేసీఆర్ పాలనే ఉంటది. రేవంత్ రెడ్డి వల్ల చాలా విసిగిపోయారు ప్రజలు. కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ పాలనే. 100% కేసీఆర్ వస్తాడు. మేము ఇక్కడ నుంచి కాదు, మేము ముదోల్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. కేసీఆర్ ని గౌరవించి వచ్చినాం. మేము అక్కడ నుంచి అభిమానంతో వచ్చినాం. మేము అక్కడ నుంచి ఇప్పుడు కేసీఆర్ ని బయటికి రారా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవును. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ సభ పెట్టగానే రేవంత్ రెడ్డి కాళేశ్వరం దగ్గరికి వెళ్ళిండు. అంటే భయపడినట్టే కదా. అందుకోసమే రైతు బంధు భరోసా పైసలు కూడా ఇస్తున్నాడు. భయపడి ఇస్తున్నాడు పైసలు. 2 సభలు పెట్టి భయపడి పైసలు ఇస్తున్నాడు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గెలవాడు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం గెలుస్తాడు కానీ ఇంకా కేసీఆర్ గెలుస్తాడు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకా 10 ఏళ్ళైనా పాలిస్తాడు మళ్ళీ కేసీఆర్. రేవంత్ రెడ్డి నేను రాముండి నాది రామరాజ్యం ఒక్క ఛాన్స్ ఏం అభివృద్ధి చేస్తా అంటుండు. ఏం చేసిండని అభివృద్ధి? ఏం 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఏం సంపాదన ఏమి ఇవ్వలేడు మనకు. 6 గ్యారంటీలు ఒక్కదాన్ని కూడా ఒకటి ఏంటంటే ఫ్రీ బస్ ఒకటే చేసిండు. అది తప్ప వేరేది ఏం చేయలేదు మనకు. ఎట్లుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోవాలని ప్రజలంతా కోరుకుంటారు. రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. రైతాంగం యూరియా బస్తాలకు కానీ, మక్కలు కొనుగోలు కానీ, వడ్లు కొనుగోలు కానీ ఒక్కళ్ళు కూడా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలని జనాలందరూ కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఇవాళ కేసీఆర్ సభ పెట్టిండని రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టిండు. సభ పెట్టి ఆ సభకు రావాలని రైతు బంధు వేస్తా అంటుండి ఇవాళ. ఇది వాళ్ళ కాంగ్రెస్ జనాలు మళ్ళీ మోసపెట్టున్నారా? మోసపోరు. ఇక జనాలు ఒకసారి మోసపోయారు, ఇక మళ్ళీ జనాలు మోసపోరు. ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గెలుస్తాడు. అయినా కూడా కేసీఆర్ పాదాలలో దొక్కుతా నేనే అధికారంలోకి వస్తుంటాడు. అంత సీన్ లేదు అతనికి. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఇక జన్మల కాంగ్రెస్ రాదు. ప్రజలు చాలా మోసపోయారని ఇప్పటికీ అందరూ బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు. అంత ఎందుకు విసుగుతనంతో చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదా? బాగాలేదు. రైతులకు చాలా అన్యాయం జరిగింది. రైతు బంధు లేదు, సరిగా నీళ్లు లేవు. ఇప్పుడు మేడిగడ్డ అని ఒక ఇవాళ కేసీఆర్ భయపడే మేడిగడ్డలో సభ ఏర్పాటు చేసిండు. ఇవాళ కేసీఆర్ బయటకు వస్తున్నానే రైతు బంధు నిధులు వేస్తున్నాడు. కేసీఆర్ కు భయపడ్డాడు. ఈరోజు నిన్న మొన్న లేని ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చింది మేడిగడ్డ? 2028వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పబోతుందా బీఆర్ఎస్ పార్టీ? కంపల్సరీ 100% 2028లో కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది. పక్కాగా ఎన్ని సీట్లు రావచ్చు? 100 ఎబోనే వస్తాయి కానీ 100 లోపు రావు. కొత్త కాన్స్టిట్యూన్సీ అయితేనేమో 120 వస్తాయి. పాత కాన్స్టిట్యూన్సీ అయితేనో 100 పక్క వస్తాయి. కేసీఆర్ హవా అట్లుందన్నట్టు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది ఆయన జన్మల ఈ టర్మ్ మాత్రం కాంగ్రెస్ రాదు. ఈ జనం చూస్తే తెలుస్తలేదా? ఈ జనం ఈ ప్రపంచం చూస్తే తెలుస్తలేదా? కంప్లీట్ గా ఆర్టీసీ బస్సులన్నీ మేడిగడ్డ పెట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం దాటికి ఇలా బస్సులన్నీ అడ్డే పెట్టుకున్నారు. అట్లా రోడ్లు గుంతలు లభించడు, ప్రజలు రాకుండా గుంతలు లవ్వడం, ఇదంతా కేసీఆర్ కు భయపడి ఇదంతా చేస్తున్నారు. ఈ సభకు ఎవరు కూడా పైసలు ఇచ్చి కేసీఆర్ గారు చెప్పలే. అందరూ సొంత వెహికల్ తోటి, సొంత ఖర్చుతోటి స్వచ్ఛందంగా ఈ సభకు అందరూ హాజరయ్యారు. ఇది కేసీఆర్ మీద అభిమానం. వచ్చేది రామరాజ్యమే. రాక్షస పాలన పోతుంది. రేవంత్ రెడ్డి రామరాజ్యం అంటుండు. లేదు, రాక్షస పాలన. ఇన్ని రోజులే రామరాజ్యం ఉండే. ఇప్పుడు మళ్ళీ 2028లో రామరాజ్యం రాబోతుంది. ఇప్పుడు రైతులు కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు రైతులు ఆనందంగా ఉన్నారు. రైతు నీళ్లు ఇప్పుడు ఈ రైతుకు యూరియా కష్టాలు ఇవన్నీ మీరు రేవంత్ పాలనలో జరుగుతున్నది కదా. రైతుకు ఈ రోజు యూరియా కావాలంటే దొరుకుతలేదు. రైతులకు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లైన్లో లేవడే పరిస్థితి. ఈ కాలంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో రైతు యూరియా కోసం రోడ్డు మీద లేవడకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే యూరియా పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికే వచ్చిన యూరియా బస్తాలు. ఆటోకు ఫోన్ చేస్తే ఆటో ఆయన వేసుకొచ్చిండు. ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆయననే వేసుకొని వచ్చిండు. అట్లున్నప్పుడు ఇప్పుడు యూరియా బస్తాల కోసం రోడ్డు మీద లేవడే పరిస్థితి వచ్చింది. ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు.